హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, పేర్ని నాని గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా రేషన్ బియ్యం కు సంబంధించిన ఒక కేసులో ఇరుక్కోవడం మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరి పైన కూడా కేసులు నమోదైంది అండ్ వాళ్ళ వైఫ్ 2 సార్లు కూడా నోటీసులు కూడా అందుకున్నారు. సో కొన్ని న్యూస్ లో అయితే ప్రచారంలో ఉన్నాయి, అసలు పేర్ని నాని పరారిలో ఉన్నాడు, ఈ కేసుకు సంబంధించి భయపడి పారిపోయాడు అని చెప్పేసి కూడా వార్తలు ప్రచారం అయ్యాయి. ఏదేమైనా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేశారు. చంద్రబాబు గారు కూడా అసలు వైఫ్ జోలికి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎందుకు జోలికి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. ఏమేమింటే మేమేం చూసుకుంటాం కానీ అన్నట్టుగా ఒక సెటర్ కూడా ఆయన వేశారు. ఏదేమైనా ఈ ఇష్యూ అనేది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు మేడం? ఏం జరుగుతుంది అసలు ఇష్యూ? అసలు ముందు మనము అసలు ఈ సమస్య ఏంటి అనేదే మాట్లాడుకోవాలి. ఈ సమస్య ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక కార్పొరేషన్ ఉంది, దేశం అంతా ఉంటుంది. ఓకే, ఇది ధాన్యాలను కానీ పప్పు ధాన్యాలను కానీ వీటిని రైతుల దగ్గర నుంచి సేకరించిన దాన్ని గోదాముల్లో దాచిపెట్టడం, మళ్ళీ సరఫరా పంపించటం. ఓకే, అర్థమైందిగా మీకు? మనం ఇప్పుడు రైతుల దగ్గర ఉంటుంది, కొంటాము, రైతుల దగ్గరే ఉంచేసాం అనుకోండి, మనం ఎవరికైనా పంపించాలంటే ఎట్లా పంపిస్తాం? అందుకని ఏంటంటే ఇది ఒక కలెక్టింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, ఈ గోదాముల్లో పెడతారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ లో ఈ సరుకు మొత్తం నిలవ పెడతారు. నిలవబెట్టి దీన్ని ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద చౌక ధరల దుకాణాలకి ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు దాన్ని, దాని ద్వారా పంపిస్తూ ఉంటారు. అయితే గవర్నమెంటు మరి ఇప్పుడు పంట పెరిగింది, ప్రజలు జనాభా పెరిగింది, ఇలాగే ఈ చౌక ధరల దుకాణాలు పెరిగినాయి. దీనికి తగ్గట్లుగా గోదాములు పెరగల. ఈ గోదాములు పెరగనివ్వకపోవటానికి కూడా ఒక రాజకీయ కారణం ఉంది. అదేంటి అంటే గవర్నమెంట్ గోదాములు కట్టింది అనుకోండి, గవర్నమెంటే పెట్టుకుంటుంది లోపల, గవర్నమెంటే సరఫరా చేస్తుంది. అప్పుడు రాజకీయ నాయకులకి ఏంటి లాభం? అందుకని అసలు గోదాములు కట్టడం ఎప్పటి నుంచో ఆపేశారు. చాలా పుకార్లు షికారులు చేసినాయి. అసలు FCI తీసేస్తారంట, అదంట ఇదంట, అసలు ఇంకా కొన్ని రోజుల్లో ప్రభుత్వం అసలు బాధ్యత పెట్టుకోదంట, ఇదంతా ప్రైవేట్ పరం చేస్తంట, ఇట్లా రకరకాల కామెంట్స్ పుకార్లు షికారులు చేసినాయి. అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ గోదాములు అయితే కొత్తవి కట్టట్లా. FCI గోదాములు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పీపుల్ గోదాములు కట్టుకొని అది గవర్నమెంట్కి లీజుకి ఇస్తున్నారు. దీనిలో 2 లాభాలు. ఒకటి, రెంట్ వస్తుంది వీళ్ళకి, ఒకసారి పెట్టుబడి పెట్టేస్తే రెంట్ వస్తుంది. రెండోది సరుకు మాయం చేయొచ్చు. ఇది ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉన్నా చిన్న చితక ఏదో జరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ మన గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఘనమైన ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన పార్టీ ఇంకా అంతకు మించి మితిమీరిపోయిందనమాట. ఇదివరకు దాంట్లో ఎలుకలు పందికొక్కులు తింటే ఇక్కడ మనుషులే తినేశారు ఆ బియ్యాన్ని. వీళ్ళు ఏమనుకున్నారంటే అందరికీ ఒకటే భ్రమ, 30 ఏళ్ళు ఉంటాం. ఈ భ్రమతో ఏం చేశారు అంటే ఆ బియ్యాన్ని రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని పక్కదారి పట్టించేశారు. ఓకే, పక్కదారి పట్టించేసేసి ఆ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ చేత వేరే దేశాలకి పంపించారు. ఇక్కడ అందరూ వాళ్ళే చూడండి. పేరున్నానే ఆ పార్టీయే, ఆయన పేరేంటి, బొగ్గన రాజేంద్ర రెడ్డి ఆ పార్టీయే, ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదే పార్టీ. ఇప్పుడు ఇంకా ఎంతమంది వస్తారో బయటకు వస్తారు. ఇప్పుడు అసలు గోడౌన్లు ఎన్ని, ఈ గోడౌన్లో గవర్నమెంట్ గోడౌన్లు ఎన్ని, ప్రైవేట్ గోడౌన్లు ఎన్ని, ఈ ప్రైవేట్ గోడౌన్లలో వైసీపీ పార్టీ వాళ్ళ ఎన్ని, లేదు అంటే ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ అయితే వాళ్ళ గోడౌన్లు ఎన్ని, ఇప్పుడు లెక్క తీయాలి. లెక్క తీస్తే కానీ ఈ స్టోరీ అంతా బయటికి రాదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు పెద్ద వార్తల్లో వ్యక్తిగా నిలబడ్డాడు. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ సీజ్ అయిన షిప్ని సీజ్ ద షిప్ అని ఓవర్ యాక్షన్ కొట్టాడు, ఏమీ లేదు అని వాళ్ళు తేల్చి పారేశారు. సరే, ఏది ఏమైనా బియ్యము అక్రమ మార్గంలో విదేశాలకు తరలిపోతున్నాయి అనేది అయితే వాస్తవం కదా. షిప్పు సీజ్ అయిందా అవలేదా తర్వాత విషయం. ముందైతే
పక్కదారి పట్టినయా లేదా? పేదలకు వెళ్లాల్సిన బియ్యము పేదలకు నోట్లో మట్టి కొట్టి ఆ బియ్యాన్ని మీరు దాన్ని పాలిష్ పట్టి అది చేసి ఇది చేసి వేరే దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. దాదాపు 70 రూపాయలు వాళ్ళ చెయ్యి వీళ్ళ చెయ్యి వీళ్ళ చెయ్యి వాళ్ళ చెయ్యి కొన్ని ఖర్చులు పోను చేతులు మారుతూ వెళ్తున్నాయి. వీళ్ళు 71 రూపాయకి అమ్ముతున్నారు ఆ బియ్యాన్ని వేరే దేశాలకి. రైతులకు కట్టాల్సింది రైతులకు కడుతుంది, గవర్నమెంట్ కడుతుంది. వీళ్ళకి వస్తున్నది కిలో 10 రూపాయలకు వస్తున్నాయేమో. ఈ రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. లేదు అనుకుంటే ఈ గోడౌన్లో తీసుకునే వాటికి గోడౌన్ల వాళ్ళకి మరి కిలోకి ఎంతకి ఇస్తున్నారో వాళ్ళకి కూడా అదే 10 రూపాయల చొప్పున గోడౌన్ యజమానికి ఇచ్చి వాటిని తీసుకొని ఏది ఏమైనా అన్ని ఖర్చులు పోను కిలోకి ఒక 50 రూపాయలు అయితే వీళ్ళకి మిగులుతున్నాయి అనేది వాస్తవం. ఈ 50 రూపాయలు ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది కూడా ఏ డిపార్ట్మెంట్ది పాపం ఎంత అనేది తేలాలి. ఏదో అంటారే తలా పాపం తెలా పిడికిడు అని చెప్పి ఇట్లా చేసేశారు. ఇప్పుడు ఈయన ఈ విషయం బయటికి రాగానే ఫస్ట్ ఏమన్నాడంటే ఏమీ మాట్లాడుకోకుండా, అంటే స్టాక్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, గవర్నమెంట్ మారింది, అసలు ఎవ్రీ ఇయర్ స్టాక్ వెరిఫికేషన్ చెయ్యాలి. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంత బయటికి వెళ్ళింది, ఇంత నిల్వ ఉంది, ఈ మూడింటికి లెక్క కుదరాలి. ఇప్పుడు ఎన్ని 100 బస్తాలు వచ్చినాయి గోడౌన్లోకి, 30 బస్తాలు నిల్వ ఉన్నాయి, 70 బస్తాలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 70 బస్తాలు బయటికి వెళ్ళిపోయినాయి అంటే అక్కడ 30 ఉండాలి. 30 ఉన్నాయి అంటే 70 బయటికి వెళ్ళిన దానికి అవుట్ వార్డు ఉండాలి, ఇన్వార్డు అవుట్ వార్డు ఉంటుంది కదా. దీని దగ్గర లెక్కలు తేడాలు వచ్చినాయి. ఓనీ ఒకవేళ పందికొక్కులు తిన్నాయి అనుకోండి, ఆ పందికొక్కు తినేసిన సంచి అయినా కనిపించాలిగా, అక్కడ సంచి ఆనవాలైనా కనిపించాలిగా. సరే ఈయన ఏం చేశాడు అంటే ఇదేమి చిలికి చిలికి గాలివాన అయ్యేటట్లుంది, ప్రభుత్వం కూడా మంది కాదు కదా, ఏమవుతుందోనని చెప్పి ఇమ్మీడియట్గా డీడీ తీసేశాడు వాళ్ళకి. నా దగ్గర ఇంత స్టాక్ మాయమైంది అని. తీరా చూస్తే ఇంకా మనకి లెక్కలు డొక్కలతోటి అనవసరం. ఎన్ని వేల కిలోలు ఎన్ని వందల టన్నులు మాయమైంది అనే దానికంటే కూడా ముందు వాళ్ళు ఇంత మాయమైంది అన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన డీడీ ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. మళ్ళీ ఇంకా ఇంకా చేస్తుంటే మళ్ళీ ఇంకా స్టాకు మాయమైంది. ఇక కేసు పెట్టారు ఆయన పైన, ఆ గోడౌన్లు ఆయన భార్య పైన, ఆయన పైన, కొడుకు పైన, ముగ్గురు పైన ఉన్నట్లున్నాయి ఆ గోడౌన్స్. మరి ఇంటి దొంగల మహత్యమే, ఇందులో ఇంకేం మాట్లాడుకోవటానికి లేదు. సరే ఇది ఏదో బాగా ముదిరి పాకాన పడుతుంది వ్యవహారం. మరి దీనికి ఎట్లా నష్ట నివారణ చర్యలు ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి పేరు నానికి ఒక పెద్ద ఐడియా వచ్చేసింది. 70 mm స్క్రీన్లో. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే కొంచెం ఏమైనా చూసి చూడనట్టు పోతారా అనే ఒక ఆలోచన మెరుపులాగా మెరిసిందనమాట. మెరిసేసరికి దాన్ని తక్షణం ఆయన అమల్లోకి పెట్టి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి ఆయన, ఏంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఏంటి మీరు, మనం చూసుకున్నాము, అంతేగాని ఆడవాళ్ళ మీదకి వెళ్ళటం ఏంటి, అదేంటి ఇదేంటి అని అన్నారు అని చెప్పి అన్నారు. ఎవరితో అన్నారు, ఎవరొచ్చి నీకు చెప్పారు, వెన్నోళ్ళు చెప్పారా, వెన్నోళ్ళు చెప్పారని ఇంకొకళ్ళు వచ్చి చెప్పారా, ఏదైనా ఉండాలిగా, ఒక లెక్క ఉండాలిగా. అసలు ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి అపసవ్యమైన పనికి ఆయన జెండా ఊపుతారు అంటే ఇక ఆయన ప్రతిష్ట ఏం కావాలి. దట్టు సొంత పార్టీ వాళ్ళని ఏమన్నా కొంచెం కాపాడుకుంటారేమో కానీ వైసీపీ పార్టీని కాపాడాల్సిన అవసరం ఏంటి, ఈ ఆలోచన వస్తుందా లేదా. ఇక అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఇట్లా అయితే ఎట్లా, అసలు ఎవరెవరితో అన్నారు, మీరు బయటపడటం కోసం కాయించుకున్నారా, లేకపోతే నిజంగా ఆయన అన్నారా ఏంటి అని చెప్పి మాట్లాడటం మొదలైపోయింది. ఈయనేమనుకున్నాడంటే కొంచెం నేను తప్పించుకుందాము, ఆయనకి గుడ్ లుక్స్లో ఉందాము, గుడ్ బుక్స్లో ఉందాము అని అనుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్ బుక్ రాసుకుని కూర్చున్నాడు. ఈ రెడ్ బుక్ ముందు ఈ గుడ్ లుక్స్ ఎక్కడ పనిచేస్తాయి చెప్పండి, పనిచేయవు కదా. ఇంక ఇట్లా నడుస్తుంది కదా.
ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఆయన కొడుకు ఉమ్, పరారీలో ఉన్నారని అన్నారు కొంతసేపు. లేదు నేనేమో తక్కువ అనుకుంటున్నారా, నేనేమి ఆ, పారిపోయే రకాన్ని కాదు, నేను ఇక్కడే ఉన్నానని ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వటం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే పేర్ని నాని విషయం కంటే కూడా ఉమ్, అసలు ఎన్ని గోడౌన్లు ప్రైవేట్ గోడౌన్లు రెంట్కి తీసుకున్నారు. ఓకే. ఈ ప్రైవేట్ గోడౌన్లు రెంట్కి తీసుకోవటం వల్ల ఉమ్, ఇది జరిగింది. ఇప్పుడు మనము బ్యాంకులో లాకర్లో డబ్బులు పెడతామండి, అదే బంగారం పెడతాము. ఒకరోజు ఆ బ్యాంకు లాకర్లో ఏదో దోపిడీ జరిగింది, బ్యాంకులో దోపిడీ జరిగింది, లాకర్లు కూడా ఇది అయిపోయినాయి అంట అన్నారనుకోండి. మనం అక్కడికి వెళ్ళి ఆ లాకర్ గురించి ఆయన అడగాల, బ్యాంక్ మేనేజర్ సమాధానం చెప్పాలా అక్కర్లేదా? లేదనుకోండి, గోల్డ్ లోన్లు పెట్టుకుంటాం మనం. గోల్డ్ లోన్ పెట్టినప్పుడు మన దగ్గర ఒక చీటీ ఉంటుంది, ఆ చీటీలో నగలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య దీనిలో కూడా కొత్త రకం దొంగలు వచ్చారు. కస్టమర్ ఏమో మంచి నగలు తీసుకొచ్చిస్తాడు, వీళ్ళేమో పిచ్చి నగలు చేయించి అక్కడ పెట్టి తిరిగి ఇవ్వటము. లేదు, కస్టమర్లే చాలా అతి తెలివిగా పిచ్చి నగలు తీసుకొచ్చి లాకర్లో పెట్టటము. అంటే బంగారం కాని దానికి లోన్ తీసుకున్నట్టు లెక్క. ఓకే. ఇప్పుడు ఆ లోన్ డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఎలాగ పిచ్చి నగలే కదా, పోతే పోతాయి. అవి ఎప్పుడైనా వేలానికి వచ్చినప్పుడు సంగతి అప్పుడు తెలుస్తుంది, ఈలోపు తెలియదు కదా. అందుకని ఈ విధంగా ఇలా రకరకాల మోసాలు ఉన్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వెయ్యాలి అంటే ఇప్పుడు ప్రభుత్వము నిగ్గు తేల్చాలి లెక్క. ఓకే. అసలు మనం రైతుల దగ్గర నుంచి ఎంత ప్రొక్యూర్ చేసాం, ఈ ప్రొక్యూర్ చేసిన దాన్ని ఎవరెవరు గోడౌన్లో పెట్టాం, ఈ గోడౌన్లో ప్రైవేట్ గోడౌన్లు ఎన్ని, ఈ లెక్క అంతా వస్తే గానీ దొంగలు ఇంకా చాలా మంది దొరుకుతారు. ఏదైనా ప్రైవేటైజేషన్ అనే మోజుంది చూసారా మనుషులకి, అది ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. అవును. అందుకని అసలు వీళ్ళకి ఏ బ్యాంకులోనో తీసుకొని గవర్నమెంటు వీళ్ళే గోడౌన్లు నిర్మించి వీళ్ళ కట్టే అద్దె ఇన్స్టాల్మెంట్గా కట్టారనుకోండి, గవర్నమెంట్ స్థలాలు బోల్డ్ ఉన్నాయి కదా, ఎప్పటికైనా ఆ గోడౌన్లు మిగిలిపోతాయి కదా. అవును. ఇదివరకు అలా కట్టిన ఎఫ్సిఐ గోడౌన్స్ ఇప్పుడు మీరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో సరుకు పెడితే ఆ సరుకు వాళ్ళు తీసేసుకుంటే ఏంటి పరిస్థితి? ఇదంతా ఏంటంటే ప్రజాధనం మీద ఒక గౌరవం ఉన్నవాళ్ళు, మేము దీనికి కాపలాదారులు అనుకునే వాళ్ళు మాత్రమే మనం మాట్లాడుకున్నంత జాగ్రత్తగా చేస్తారు. మిగతా వాళ్ళు అక్కడ ఎంత దండుకోవటానికి వీలైతే అంత దండుకునేవాళ్ళు ఇలాగే చూసి చూడనట్టు పోతారు. ఓకే. బుగ్గన రాజేందర్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఏం మాటలు చెప్పేవాడు. మరి అలాంటి మనిషి ఇప్పుడు ఆయన తాలూకు ఆయన చుట్టాల పేరు మీద గోడౌన్లు ఉన్నాయి, అక్కడ కూడా సరుకు మాయమైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదైనా పేరుని నాని ఏవో గారడీ చేద్దాం అనుకున్నాడు కానీ ఆ గారడీ ఏమి కుదరదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.